దేవుడు నేను ట్రైనింగ్ చేస్తున్నాడు, నేను చెక్కుతున్నప్పుడు చాలా కష్టాలు వస్తాయి, అది పాజిటివ్ అన్నమాట. మరి సైతాను శోధన అనేది సైతాన్గా నేను దేవుడి నుంచి పక్కకు పట్టుకెళ్ళిపోయాను. అయితే మనం ఉన్న స్థితిని ఎవరు పెడుతున్నారు? సైతాను పెడుతుందా లేకపోతే దేవుడే నిన్ను చెక్కుతున్నాడా అన్న విషయాన్ని మనం గమనించాలి. మనం ఉన్న స్థితిని మనం గమనించాలి. అప్పుడు మనం దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. యోబు గ్రంథం, ఈరోజు యోబు గ్రంథం 25, 26, 27 అధ్యాయాల్లో యోబు గ్రంథం 25, 26, 27 అధ్యాయాలు. ఆ 3 పెట్టుకోండి అంతే. నేను కొన్ని విషయాలు చెప్తా, చాలా షార్ట్గా ముగించేస్తాను, ఎందుకంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి. మరి పరిస్థితులు అలాగ ఉన్నాయి, చాలా తొందరగా నేను ముగిస్తాను. యోబు గ్రంథము 25, 26, 27. 25:4 చదవండి ఒకసారి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు. ఇది యోబు గారు మరి పరిస్థితులు బాగాలేదు, మనలాగే యోబు గారు చాలా కోల్పోయాడు. యోబు గారు ఒక దేవుని ఉగ్రతలో ఉన్నాడు. ఉంటే అప్పుడు బిల్దదు అనే ఒక అతను మాట్లాడుతున్నాడు యోబుతో. బిల్దదు అనే ఒక అతను, యోబు ఫ్రెండ్స్ యోబుతో మాట్లాడతారు. ఇదే కదా యోబు గ్రంథం. ఇందులో ఈయన ఏమంటాడంటే, వాళ్ళ ఫ్రెండు, ఏమంటే యోబు గారు, మీరు నీతిమంతుల్లాగా మరీ అంత మా దగ్గర చెప్పనవసరం లేదు. నువ్వు దేవుడి కన్నా నీతిమంతుడువా? నువ్వు పాపం చేయలేదా? దేవుడు నిన్ను శిక్షించడానికి నువ్వు అంతా శిక్షించకూడనంత మంచోడువా అని చెప్తా ఈ విషయం యోబుకి చెప్పాలని మాట్లాడినాడు. ఏమన్నాడు? నరుడే ఎలాగవుతాడు? ఒక నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలాగవుతాడండి? ఒక స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలాగా శుద్ధుడవుతాడు? అబ్బాయి, ఇది ఇంపాసిబుల్. నువ్వు క్లెయిమ్ చేస్తుంది ఇంపాసిబుల్. నువ్వేదో నీతిమంతుడిని, దేవుడు నాకు అనవసరంగా ఈ శిక్షణ ఇచ్చాడు అంటున్నావు అని నైస్గా క్లాసు పీకడానికి ప్రయత్నించాడు, చాలా నైస్గా. 25వ అధ్యాయము అది చెప్తాడనమాట. అబ్బాయి, నువ్వు అంత రెపరెపలా ఆడిపోవాల్సిన పని లేదు, ఇది సంగతి, ఒక మనిషే వేస్ట్, కాబట్టి నువ్వు అలా గనకు అని యోబుని ఒక విధంగా గర్దించడానికి ప్రయత్నిస్తాడు. 26వ అధ్యాయంలో యోబు గారి ఎటకారం వాడతాడు. అబ్బా, చెప్పొచ్చాలేవయ్యా, అందరూ చెప్పేదిగా చెప్తున్నావు, ఎవరికి తెలీదు? దేవుడు పరిశుద్ధుడని ఎవరికి తెలీదు? నువ్వు చెప్పే విషయాలు అందరికి తెలిసినాయే. ఏమంటే దేవుడు పరిశుద్ధుడని తెలీదా మనకి? మనుష్యులు పాపులు అని తెలీదా? తెలిసిన విషయాలే చెప్తున్నావులే అంటున్నాడు. చూడండి, 25వ అధ్యాయము 26వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. శక్తి లేని వారికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి, జ్ఞానం లేని వారికి నీవు ఎంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. ఇది యాక్చువల్గా సర్కాస్టిక్గా అంటున్నాడు అనమాట, వెటకారంగా. చాలా చెప్పవలే, నాకు తెలియదని నువ్వు చెప్తున్నావా? దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నావా? మనిషి పాపని చెప్తున్నావా? నువ్వు చెప్తున్నవి బేసిక్స్. దేవుడి గురించి నీకేం తెలుసు? నీకు ఇంతే తెలుసు. 26వ అధ్యాయంలో యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఆ బిల్దాదుకి. నాకు తెలుసు దేవుడు పరిశుద్ధుడని, కానీ నాకు వచ్చింది మట్టుకు అన్యాయం. నేను నీతిగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, దేవుడే నన్ను మొత్తుతున్నాడు. నేనేం పాపం చేసి శిక్షను కూడగొట్టుకోలేదు అని యోబు గారు వాదిస్తున్నాడు. వాదిస్తే ఏమంటాడంటే, నువ్వు చెప్తున్నవి ఏబిసిడీలు, దేవుడు పరిశుద్ధుడని ప్రతి ఒక్కడికి తెలుసు, కానీ నీకు తెలియనివి కూడా నాకు తెలుసు. 26వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. ఆయన ఊపిరి విడువగా. నీకు తెలియదు ఏంటంటే, నువ్వు దేవుడు పరిశుద్ధుడే, మనిషి పాపే అని చెప్తున్నావు, కానీ
ఆయన ఊపిరి విడువగా ఆకాశం విశాలములకు ఆ, అందము వచ్చును. ఆ. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. చూసావా ఎంత డీప్ విషయాలు చెప్తున్నారు. పారిపోవు మహాసర్పము సైతాన్ని పొడుస్తుంది ఆయన చెయ్య. నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. 14. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస జాగ్రత్తగా వినండి. ఏంటండి కదా. నువ్వు ఆయన గూర్చి మనకు వినపడుతున్నాయంట గుసగుసలట. నువ్వు దేవుడి కోసం ఏంటి తెలుసో నీకు, అవేంటి తెలుసా? గుసగుసలు, చిన్న శబ్దాలు వినిపిస్తున్నాయి అంతే. దానికే ఏదో దేవుడి గురించి నాకు క్లాస్ పీకుతున్నావే. ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? ఎవడు గ్రహించగలడు? ఆయన అసలు పొటెన్షియల్ ఎవడికి తెలుస్తుంది? నువ్వు బేసిక్ విషయాలు నాతో చెప్పొద్దయా. దేవుడి గురించి చాలా తెలుసు. ఆయన హస్తము ఎలా పనిచేస్తుందో కూడా నాకు తెలుసు. కాబట్టి నువ్వు చిన్న చిన్న విషయాల గురించి నాకు చెప్పొద్దు అని అంటున్నాడు. 25వ అధ్యాయంలో యోబు గారిని బిల్దాదు కొంచెం కౌంటర్ వేయడానికి ప్రయత్నించాడు. నువ్వేమి నీతిమంతుడిగా చెప్పుకోవద్దు, నీకున్న స్థితి దేవుని శాపమే, నీకున్న స్థితి దేవుడు నీలో చూసిన పాపమే అని ఒక ముల్లిసిడుతున్నాడు. చాలామంది మన జీవితాల్లో చెప్తారు, ఇలాగ ఉన్నావంటే కారణం నీ పాపాలే, నీ స్థితే, నీ దేవుడు నీ దగ్గర లేడు, దేవుడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, నువ్వు చాలా పాపివి, నీకు దేవుడు హెల్ప్ చేయడు, దెయ్యం చేతిలో నువ్వు ఉన్నావు అని చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అయితే యోబు నిజంగా ఉన్న పరిస్థితి అదే. యోబు ఎవరితో చెప్పుకోవాలా? సమస్తం కోల్పోయాడు. యోబు చెప్పడానికి ఎవడు విన్నా యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఒక శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాడు యోబు. ఉన్నాడా లేదా? ఈయన ఎంత చెప్తే ఎవడంటాడు? కానీ ఈయన 34 అధ్యాయాలు పైన వాదిస్తున్నాడు. అబ్బెబ్బే మీకు అర్థం కావట్లే, ఇది దేవుడే నన్ను మొత్తుతున్నాడు, నేను దేవుని విషయంలో అన్నీ ఖచ్చితంగా ఉన్నాను అంటాడు. అలాగుంటే నీకు ఎలాగవుద్దిలాగా? దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? దేవుడికి న్యాయం తెలీదా? మంచోళ్ళని ఆయన అనుస్తాడా? అంటే దేవుణ్ణే నువ్వు తప్పు పడతావా? ఇలా మాట్లాడుతున్నారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే యోబుకి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే 27వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు. నా న్యాయము ఎంత మాట్లాడుతున్నాడండి? ఏంటి? నా న్యాయము పోగొట్టిన దేవుని తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు. ఇదే పడట్లేదు వాళ్ళకి. ఈ మాటలు తట్టుకోలేకపోతున్నారు బిల్దాదోళ్ళు. దేవుణ్ణి అంటావేంటయ్యా నువ్వు మనిషివి, నువ్వు ఒక స్త్రీకి పుట్టినవాడవు అంటున్నాడు. కానీ యోబులో ఆంతర్యంలో ఉన్న ఆ భావాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. చాలామంది నీకున్న భక్తిని, నీకున్న ఆ హృదయములో భావాన్ని ఎవరికి అర్థం అవ్వదు? దేవుడికి తప్ప. కాబట్టి దేవుడికే చెప్పుకోవాలి. అందుకే వీళ్ళందరితో డిస్కస్ చేసి తర్వాత దేవుడితోనే మాట్లాడుకున్నాడు యోబు. హల్లెలూయా. చదివమ్మా తర్వాత. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. హల్లెలూయా. ఈ మాట ఎంత మంచి మాట అండి. నువ్వేమన్నా చెప్పుకోవయ్యా, మరణమయ్యే వరకు నేను యథార్థతను వదలను. నువ్వు యథార్థవంతుడు అని ఎవడు చెప్పాడు అసలు? నువ్వు యథార్థవంతుడు కాపు కాబట్టే నీకింత శాపం వచ్చింది నీ జీవితం మీదకి అని ఆయన నమ్మట్లే. ఆయన ఇప్పటికీ అంటున్నాడు, అవునేమో. చాలామంది డౌట్ వచ్చేస్తుంది, నిజమేనేమో, నేనే దేవుడితో సరిగ్గా ఉండట్లేదేమో, నేను చాలా పాపినేమో. సైతాన్ ఎంత తెలివితేటలు మాట్లాడుతుందండి. నువ్వు పాపివిరా, నీ ప్రార్థన సరిపోవట్లే, నువ్వు ఇంక భక్తి చేయలేవులే, నీకు ఇంక కష్టం,
నీకు పరిశుద్ధాత్మ నీ మీద దిగదు. నువ్వు ఇంతే, ఎంత కష్టపడినా. ఎంతకాలం నుంచి ఉన్నావు ఏంటి ఇలాగా? కష్టం వచ్చినప్పుడు సైతాన్ గడు ఇలాగ మాట్లాడతాడు. ఈరోజు యోబు మనని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడంటే, నేను మరణమయ్యే వరకు నేను యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యోబు పెంకులతో గజ్జిని పుల్లను గీక్కుంటా ప్రపంచంలో ది మోస్ట్ అంటే ఫెయిట్ లేనోడు, అంటే దురదృష్టవంతుడు, శాపగ్రస్తుడు ఉన్న స్థితిలో కుక్కలో నాకుతా వాళ్ళ భార్య ఎందుకే చచ్చిపో అన్న స్థితిలో ఒక మనిషి ఉంటా, ఆ మనిషి ఇంకా దేవుడితో ఎందుకు పోరాడుతున్నాడు తెలుసా? ఈ మాటను బట్టి ఆయన ఏమన్నాడంటే, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. హల్లెలూయా. మనందరికీ ఇది ఒక థర్మామీటర్ లాంటిది అనమాట. ఇది థర్మామీటర్ లాంటిది. ఇది నీ స్థితిని చెక్ చేసుకుంటుంది. నీ ప్రవర్తన అంతటి విషయంలో నీ హృదయం నిన్ను నిందిస్తుందా? మనం అనుకుంటాం నీ హృదయంతో కరెక్ట్గా మాట్లాడితే నీ స్థితి నీ హృదయం చెప్తుంది. నిజంగా దేవుడితో ఉన్నావా? నిజంగా నువ్వు పాపం చేయలేదా? నిజంగా నీ హృదయం కల్మషంగా లేదా? ఎన్నిసార్లు నువ్వు భయంకరమైన ఆలోచనలతో నీ హృదయాన్ని మలినం చేసుకున్నావు? నీ హృదయం చెప్తుంది. కానీ నేను అంటాడు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను ఎవడు నిందించక్కర్లేదండి. నీ హృదయాన్ని అడుగు. ఎవడో నిందించాడని నువ్వు కుమిలిపోవడం ఎందుకు? యోబు గారు ఇంత దాడిలో కూడా నిలబడి, నేను ఒప్పుకోనయ్యా, నేను ఒప్పుకోను, నేను దేవుడితో ఉన్నాను, ఈ స్థితి ఇది దేవుడిచ్చింది కాదు, ఇది నా పాపానికి సంబంధించింది కాదు, దేవుడే నన్ను మొత్తుతున్నాడు ఎందుకో అని ధైర్యంగా ఎందుకు చెప్పగలిగాడు తెలుసా? ఎందుకంటే ఆయన హృదయము ఆయన ప్రవర్తన అంతటి విషయంలో నిందించట్లే. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన హృదయము విషయంలో దాన్ని చెక్ చేసుకోవాలి, హృదయంతో మాట్లాడుకోవాలి. ఎవరు చెప్తారు మనకి? దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు నీ హృదయాన్ని అడిగితే నీ ప్రవర్తన ఎక్కడెక్కడ తప్పిపోయిందో నీ హృదయం చెప్తుంది. కాబట్టి యోబు గారు అన్న మాట మనం అనగలిగితే ఈ లోకంలో ఏ స్థితి ఉన్నా మనం దేవుడి దగ్గర ధైర్యంగా దెబ్బలాడి నిలబడగలుగుతాం. ఎలాగా? యోబులాగా. 27వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్ను ఎదిరించి వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వారి ప్రాణము తీయవైనప్పుడు భక్తిహీనునికి ఆధారం. ఇది చాలా విచిత్రమైన మాటలండి. ఈ మాటలు నన్ను ఈ వారము చాలా బలపరిచాయి. దయచేసి వినండి. ఈ మాటలు చాలా బలమైన మాటలు. అసలు యోబు గారు కోర్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, ఈయన బలం ఎక్కడుంది? పూర్వకాలం కథల్లో ఉంటుంది కదా, ఆయన ప్రాణం అంతా చిలకలో ఉంటుంది, ఈ బలమంతా చిటికిన వేల్లో ఉంటుంది అన్నట్టు యోబు గారు బలమంతా ఇక్కడ ఉందన్నమాట. ఆయన ఏమంటున్నాడు? నాకు శత్రువులైన వారు. చూడండి, నాకు పరిస్థితి బాగాలేదు, లోకంలో చాలామందికి పరిస్థితి బాగోపోవచ్చు. ఈరోజు నేను నష్టపోయాను, లోకంలో నాలా బోల్డ్ మంది నష్టపోతారు. ఈరోజు నేను కూడా శ్రమలో ఉన్నాను, లోకంలో దేవుడు తెలియని వాళ్ళు చాలామంది శ్రమలో ఉన్నారు, అందులో డౌటే లేదు. కాకపోతే నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు, ఎప్పుడు ఎవరు? దేవుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రాణం దగ్గరికి వెళ్ళిపోయాడు. చివరికి దేవుడు నా ప్రాణం తీసేటప్పుడు ఒక అన్యుడికి, దేవుణ్ణి తెలుసుకోనోడికి నాకు తేడా ఏంటి తెలుసా? భక్తిహీనుకు ఆధారం ఏది? యోబు అంటున్నాడు, ఈ స్థితిలో కూడా నాకు ఆధారం ఉందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా.
ఆధారం ఏది? తర్వాత వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఒకటి, మొట్టమొదటిది ఆయనకి ఆధారం ఉంది. యోబు ఆధారం లేకుండా లేడు. దేవుణ్ణి నిందిస్తున్నాడు కానీ, దేవుణ్ణి వేడుకుంటున్నాడు కానీ, ఆయనకు నాకు ఆధారం ఉంది అంటున్నాడు. నా ప్రాణం పోతున్నప్పుడు కూడా నాకు ఆధారం ఉంది, కానీ భక్తిహీనుడికి లేదు. రెండవది, నేను ప్రార్థన చేయగలుగుతా, నేను మొర్ర పెడితే నా దేవుడు వింటాడు, కానీ ఆడు మొర్ర పెడితే దేవుడు వినడు, ఎందుకంటే వాడికి దేవుడు లేడు, వాడు భక్తిహీనుడు. మూడవది, నేను దేవుని యందు ఆనందిస్తున్నాను. హల్లెలూయా! ఎంతమంది మనం ఉన్న స్థితిలో ఆనందిస్తున్నాం? యోబు అంటున్నాడు, ఇంత భయంకరమైన శాపగ్రస్తమైన స్థితిలో బూడిదలో కొట్టుకుంటా వాడు సర్వశక్తి యందు ఆనందించగలడా? అంటే ఈయన ఆనందిస్తున్నాడు కదా. నేను దేవుని యందు ఆనందించగలుగుతాను. వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన హల్లెలూయా! వాడు అన్ని సమయాల్లో దేవుడికి ప్రార్థన చేయలేడు. ఈ 4 విషయాలు యోబుని ఈ లోకంలో నుంచి వేరు చేశాయి. అటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని పట్టుకెళ్ళాలని ఆశపడతారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవుడు శిక్షణలో ఉన్నావా, లేకపోతే సైతాను శోధనలో ఉన్నావా? దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఒకటే ఒక పారామీటర్. మీరు ఆలోచించండి. లాస్ట్లో దీని ఆన్సర్ అడుగుతాను, నేను కూడా లాస్ట్లో చెప్తాను దాని ఆన్సర్. మీరు ఎవరన్నా చెప్తే నెక్స్ట్ వీక్ చాక్లెట్ ఇస్తా. ఇంగ్లాండ్ దేశంలో సూకీ హర్లీ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడని ఏమంటారంటే ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్ అట. ఆవిడ చాలా సంతోషకరమైన మహిళ అనమాట. ఆవిడ 1784లో ఇంగ్లాండ్ దేశంలో ఉంది. ఆవిడ దేవుళ్ళలోకి వచ్చింది. దేవుడు రోజు ప్రార్థనకు రమ్మనేవారు మనలాగే. బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన. ఆవిడ జీవితం స్టోరీ చాలా ఉందిలేండి. ఆవిడ చాలా కాలం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. దేవుడి దగ్గరికి ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా ఏదో అయిపోతుంటుంది వాళ్ళ ఇంట్లో. కాబట్టి దేవుడు నిజమైన దేవుడు కాదులే అనుకొని మానేస్తుండేది అనమాట. చివరికి దేవుడిని నమ్ముకుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఆవిడ జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మరి అక్కడ ఉన్నోళ్ళు రాసి ఒక పుస్తకంలో పెట్టారు. అది నేను చదివాను. ఆవిడ ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత 1826 సంవత్సరం ఆ సమయంలో చాలా వీక్ అయిపోయింది. ఆవిడ చాలా వీక్ అయిపోయింది. మనలాగే బలహీన స్థితిలో ఉంది. మనందరం ఎలాగైతే కృంగిపోయి ఉన్నామో అలాగ ఉంది. ఆవిడకి చాలా కష్టాలు వచ్చినాయి. దేవుణ్ణి నమ్ముకుంది. ఆరోగ్యం లేదు, రకరకాల బాధల్లో ఉంది. అయితే ఆవిడ ఒక్కతే ఇంట్లో ఉందట. బలహీనంగా ఉంది, మంచం మీద పడుకొని ఉంది, కదలలేని స్థితిలో ఉంది. అయితే ఆవిడతో దెయ్యం మాట్లాడుతుందట. అంటే దెయ్యం ఇలా కూడా మాట్లాడుతుంది, సైతాన్ కూడా మాట్లాడతాడు. ఏమమ్మా సుఖీ హర్లీ, నీ దేవుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడులే, నీకు తెలీదా అన్నారు. అదేంటిది వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? అవును, నువ్వు చూడు మంచం మీద పడుకొని ఉన్నావు, నీ పరిస్థితి ఏం బాలే, నీ ఫైనాన్సెస్ ఏం బాలే, దేవుడు నీకేం పని చేశాడు? నీ దేవుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు నా దేవుడు నన్ను వదిలేసి? ఎందుకు వెళ్ళిపోయాడంటే, నువ్వు దేవుడికి ఇష్టరాలు కాదు. నువ్వు దేవుడి దగ్గర చాలా పాపాలు చేసావు. నువ్వెంత పాపాత్ముడు తెలుసా అనుకుంటావేమో. దైవభక్తులు ఒక్కలే మిమ్మల్ని పాపాత్ములు, పాపాలు ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేయడని దైవభక్తులే కాదు, సైతాన్ కూడా చెప్తుంది. అసలు సైతాన్ ఎక్కువ చెప్తుంది, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలా. హల్లెలూయా. అయితే దురాత్మ వచ్చి ఆవిడతో చెప్తుందంట, సూకీ హర్లీ, నువ్వు ఓడిపోయావు, నీ భక్తి అంతా వ్యర్థమైపోయింది. చాలా భక్తి చేసావులే, కానీ నీ దేవుణ్ణి నువ్వు ఇంప్రెస్ చేయలేకపోయావు. నీకు ఏమీ కలిసి రాలేదు చూడు, నీకు ఆరోగ్యం లేదు, నీ పరిస్థితి ఏం బాగాలేదు అంటే ఈవిడ అనుకుంటుందట, నిజమే, నమ్మిందంట. సైతాన్ మాట నమ్మింది. ఎంతమంది ఒప్పుకుంటారు మన జీవితాల్లో
నా పాపాల వల్ల ఈ స్థితిలో ఉన్నానని ఎవరన్నా ఒప్పుకుంటారు? సైతాన్ చాలా తెలివైంది, అందుకే ఇలా చెప్తుంది. కాబట్టి ఆవిడ నమ్మిందట. అయ్యో దేవుడా, ఇంత భక్తి చేసి నా హృదయ కాఠిన్యం వల్ల నిన్ను వదిలేసుకున్నానా, నువ్వు వెళ్ళిపోయావా నా దగ్గర నుంచి అని కన్నీళ్ళు పెట్టుకొని సైతాన్ని చెప్పిన మాటలు నమ్మి దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుకుంటా. ఈలోగా పొగ వచ్చిందండి, ఇంట్లో పొగ. చూస్తే అలా పక్క నుంచి చూస్తే పైన ఆ టెర్రస్ మీద పొగ వస్తుంది. ఏంటి పొగ అని జాగ్రత్త చూస్తే ఇల్లు అంటికిపోయింది. ఆవిడ లెగలేని స్థితిలో ఉంది. ఆవిడ కళ్ళని చూస్తుంది, మంచం మీద నుంచి పొగ గాలికి ఇలా ఎగురుతుంది. అర్థమైపోయింది ఇల్లు అంటికిపోయిందని. అయితే ఇంక ఒప్పుకుందట, దేవుడా నాకు ఈ స్థితి నా భక్తిహీనత వల్లే, నా పాపాల వల్లే. సైతాన్ గారు చెప్పాడు కదా, నేను ఇంతకాలం నీ ప్రార్థన చేసి నిన్ను గెలుచుకోలేకపోయాను, నువ్వు నన్ను ఎంచుకోలేదు, నా పాపాలు నిన్ను నా నుంచి దూరం చేసేసాయి. కాబట్టి నేను చాలా కోల్పోయినయ్యా, నిన్ను అడగడానికి కూడా నాకు శక్తి లేదు, బలం లేదు. నేను ఎంత పాపినంటే నువ్వు ఇప్పుడు నన్ను రక్షించమని కూడా నిన్ను అడగలేరు, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి గట్టిగా కేకేసి ఆవిడ ఆ ఇంట్లోంచి బయటికి దూకేసిందని. దూకేస్తే ఒక గడ్డి పరక మీద పడిపోయింది. పడిపోతే సైతాన్ గడు వచ్చి అన్నాడట, నిజమే, చూసావా నీ ఇల్లు ఇప్పుడు కాలిపోతుంది. దేవుడు నీ మీద ఆయన ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు. నీ పాపాలే, నువ్వు ఆయన మీద చేసిన తిరుగుబాటే. ఎవరు వాడుతున్నారు? భక్తులు కాదు, సైతానే. తిరుగుబాటే నేను నీ స్థితికి తెచ్చింది. అంటే కళ్ళంటి నీళ్ళు పెట్టుకొని, అవును దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని అనుకుందట. అనుకొని చివరిసారిగా ఒకసారి ప్రార్థన చేసింది, దేవుడా మరి ఈ స్థితికి నేను అర్హురాలనే, ఈ పరిస్థితి నా వల్లే వచ్చింది, నేను భక్తి సరిగ్గా చేయలేకపోయాను, ప్రార్థన సరిగ్గా చేయలేకపోయాను, నా కుటుంబాన్ని స్వయాన నేను నాశనం చేసుకున్నా, సర్వశక్తిమంతుడు నన్ను విడిచెళ్ళిపోయాడు అని అనుకొని సైతానుతో ఏకీభవించిన టైంలో దేవుని కృపను బట్టి దేవుని ఆత్మ వచ్చిందట. వచ్చి ఆమెలో కొత్త ఒక ఆలోచన తెచ్చింది. అంతవరకు ఏమనుకుంటుందంటే, కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవచ్చు కదా, కాలిపోతాను ఇంట్లోంచి, తెచ్చుకుందామంటే పోతే ఎంత పోయింది, ఇంక పోతే ఒక విధమైన నిరుత్సాహం అన్నమాట. అలా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి నువ్వు ఎన్ని తేగలిగితే అన్ని ఐటెంలు నువ్వు బాగు చేసుకోవచ్చుగా. నేను నిలబడలేకపోతున్నాను, నేను వెళ్ళి ఇంట్లోనే ఎలా ఖాళీ చేయను, దరిదాపుల్లో ఎవరు కూడా లేరు, అక్కడ దూరంగా ఉంటాయి అన్నమాట ఇల్లు. అయితే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంటే, ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో ఈ సైతానుడిగా నెమ్మదిగా తప్పుకున్నాడట. సైతానుడిగా నెమ్మది తప్పుకుంటాడు. ఏదేని వనంలో కూడా నీట్గా వచ్చి నీట్గా తప్పుకున్నాడు అనమాట, కాముగా తప్పుకుంటున్నాడు. అయితే ఈ సూకిహర్లి కొంచెం బలం తెచ్చుకొని ఇంట్లోకి పరుగున వెళ్ళిందట బలంతో. అప్పుడు అర్థమైందట, ఇప్పుడు ఆ మంటల మధ్య షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎలాగైతే దేవుడిని అనుభవించారో అటువంటి అనుభవంలోకి వెళ్ళిందట. దేవుడా నువ్వు నాతో ఉన్నావా, నువ్వు నాకు సాయం చేయడానికి మంటల్లోకి వచ్చావా అని గొప్ప ఆనందం వచ్చిందట. వచ్చి ఆవిడ ఒక్కొక్క ఐటెం బయటికి తెచ్చిందట. ఆవిడ ఎన్ని వస్తువులు బయటికి తెచ్చిందంటే, ఆవిడ బలానికి ఆవిడ తెచ్చిన ఐటమ్స్కి కంపారిజన్ లేదు. అన్నీ బయటికి తెచ్చేసుకుందట. బయట చాలా సమయం అయ్యాక అందరూ వచ్చి కొద్దిగా హెల్ప్ చేసి, ఏంటి నువ్వే లెగలేని నువ్వే ఇన్ని తెచ్చేసుకున్నావు బయటికి. అవును తెచ్చేసుకున్నాను, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు, హల్లెలూయా అందట. అదేంటిది, నీ ఇల్లు కాలిపోయిందమ్మా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నువ్వు ఏదో ఐటములు బాగు చేసుకున్నావని సంతోషపడుతున్నావేటి, నవ్వుతున్నావేటి, ఆనందంగా ఉన్నావేటి? ఇల్లుండి ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఏడు మొగంలో ఉండేదేనో కదా, ఇల్లు కాలిపోతే నవ్వుతున్నావేటమ్మా? అవును నవ్వుతున్నాను, ఎందుకంటే నేను ఎంతవరకు అనుకున్నాను, నా దేవుడు నన్ను వదిలిపోయాడు అనుకున్నాను. ఈ మంటల్లో
నా దేవుడు నాతో ఉన్నాడు. మీకు విషయం తెలుసా, నేను పంచిలో దాచిపెట్టిన పాలు కూడా పోలే అని ఆనందంగా చెప్పుకుంటుందట. చిన్న కొండ ఉండేది, మామూలుగానే పగిలిపోద్ది, అది కూడా పగల్లే. ఏంటి ఇప్పుడు పిచ్చావడిలా ఉంది, ఇల్లు కాలిపోతే పాలు మిగిలాయి అంటుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇది దేవునితో ఉన్నవారి మనస్తత్వం. ఇది దేవునితో నడిచినప్పుడు నీకున్న ఎక్స్పీరియన్స్. నువ్వు కష్టంలోనే ఉంటావు, నువ్వు కన్నీళ్ళలోనే ఉంటావు. దేవుడు ఇల్లు కాలిపోయిందని ఆ సూకి హర్లీ బాధపడలేదు, కానీ అంతవరకు సైతాన్ గారు ఏం చెప్పాడు ఆవిడకి, నువ్వు పాపివి, దేవుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడులే, నీ ప్రార్థన సరిపోదు, నువ్వు శక్తిహీనురాలివి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వస్తాడు అనుకుంటున్నావా, నువ్వంత నీతిమంతురాలువా, నీతిమంతుడువా. యోబు పరిస్థితి కూడా ఇక్కడ ఇదే. కాబట్టి యోబు మటుకు ఏ స్థితిలో ఉన్నాడు, సూకి హర్లీ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ సంగమా, ఏం తెలుసుకోవాలి తెలుసా, నీ స్థితి ఏదైనా దేవుడు కొన్ని మంటల్లోకి నేను ఎందుకు పట్టుకెళ్తారు తెలుసా, ఆయనతో కలిసి పని చేసే అనుభవంలోకి వెళ్ళాలని. హల్లెలూయా. ఆయనతో కలిసి పని చేసే అనుభవం. ఈరోజు ఎంతమంది అయితే నా ప్రార్థన సరిపోవట్లేదు, నేను నీచురాల్ని, నా పాపాల వల్ల దేవుడు ఎప్పుడు నా మాట వినడు అని ఎవరు చెప్తారు తెలుసా, సైతాన్ గారు చెప్తాడు అప్పుడప్పుడు. ఈ విషయం కూడా చాలా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. యోబు 27:11 ఒకసారి చదవమ్మా. దేవుని హస్తము గూర్చి, దేవుని హస్తము గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను చెప్తానయ్యా. ఎవరు చెప్తారు దేవుని హస్తం గురించి? ఎవడైతే నష్టపోయాడో, ఎవడైతే శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నాడో. ఎవరు చెప్పారు? సూకి హర్లీ చెప్పింది దేవుని హస్తం గురించి. ఇల్లు కాలిపోయిన ఆవిడ చెప్పింది దేవుని హస్తం గురించి. మేడల్లో మిద్దుల్లో ఉన్న వాళ్ళకి తెలియలేదు దేవుని హస్తం ఎలా పనిచేస్తుందో. హల్లెలూయా. ఈరోజు మనం కష్టాల్లో ఉన్నామా, బాధల్లో ఉన్నామా అంటే అర్థం ఏంటి తెలుసా, దేవుడితో పనిచేసే సమయం వచ్చింది. దేవుడితో కలిసి ప్రయాణించే సమయం. నీకు ఇల్లంతా ఖాళీ బూడిదైపోయినా ఆ దేవుడితో పనిచేసిన ఆ అనుభవములో ఆనందించగలిగే స్థితిలో యోబు ఉన్నాడు. కాబట్టి యోబు అన్నాడు, వాళ్ళు దేవుళ్ళు ఆనందించగలరా? హల్లెలూయా. ఏం మాట మాట్లాడాడండి. ఏమండి, నువ్వు ఆనందిస్తున్నావు అయితే ఇప్పుడు? అవును, నేను పెంకులు గీసుకుంటూ బూడిదలో దొల్లుతూ ఈ భయంకరమైన శాపగ్రస్తమైన స్థితిలో కూడా నేను దేవుడిని ఆనందిస్తున్నాను. నా శరీరము ఈ భూమికి అంటుకుపోయి సమాధిలోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నాకు నిరీక్షణ ఆధారం ఉంది. నేను అన్ని సమయాల్లో ప్రార్థన చేయగలుగుతాను. అది చేయగలరా అంటున్నాడు యోబు గారు. ఇది చాలా లోతైన భావం, మీకు అర్థమైతే చాలా లోతైన భావం. ఈరోజు సూకి హర్లీ సైతాన్ గారు చెప్తాడు నీకు, నువ్వు పాపివి, నీ వల్ల అవ్వదని. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ప్రార్థించినట్లయితే, అన్ని సమయాల్లో దేవుడి మీద ఆధారపడినట్లయితే తప్పకుండా దేవుడు నీ మొర ఆలకిస్తాడు. ఈ సైతానే నీకు ఇటువంటి దేవుని నుంచి పక్కకెళ్ళిపోయే దేవుని మాటలు చెప్తుంది. దేవుని నుంచి పక్కకెళ్ళిపోయే దేవుడి మాటలు అవి. ఆ మాటలు నిన్ను ఇంకా భక్తిలో నిర్వీర్యం చేసేస్తాయి. నువ్వు చేతకాని వాళ్ళలాగా ఎప్పటికీ దేవుని కృపను నువ్వు పొందుకోలేని వాళ్ళలాగా, ఎప్పుడు కూడా దేవుడి చేత ఏర్పరచబడని వాడిలాగా, నా జీవితం ఏంటండి, నేను భయంకరం, నేనేంటండి దేవుడి సేవ చేసేది, చిచిచ్చి నా లైఫ్ నాకు తెలుసుగా. చాలామంది వెనకడుగు, ఆ వెనకడుగు నిన్ను నువ్వు తృణీకరించుకోవడం. ఒకవేళ సైతాన్ గారిని మాట్లాడుతున్నాడేమో. ఎందుకంటే సైతాన్ గాడు జుత్తులు మారినక్క, ఆడు స్ట్రైట్గా రాడు, రివర్స్లో వస్తాడు. వాడు ఎలా వస్తాడు తెలుసా, దేవుని వాక్యంలోంచి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎలా శోధించాడు, దేవుని వాక్యంతోనే శోధించాడు. ఆడు 2 కొమ్ములు 4 కూరలు వేసుకొని రాడు, దేవదూతలాగా వస్తాడు.
పాస్టర్ గారిలాగా వస్తాడు, ప్రార్థన చేసే వ్యక్తిలాగా వస్తాడు, నీతో మాట్లాడతాడు. నీ ప్రార్థన సరిపోట్లే, నువ్వు పాపివి, దేవుడు నీకు వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో మాట్లాడతాడు. నిన్ను దేవుణ్ణి అందుకునే ఆ ప్రయత్నం నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తాడు. ఇది కూడా దేవుని ప్రయత్నమే, జాగ్రత్తగా ఉండాలా. డూప్లికేట్ అంటారు కదా, డూప్లికేట్ ఉంటుంది, అలాగే ఉంటుంది, పశ్చాత్తాపంలాగే ఉంటుంది, కానీ నిన్ను దేవుడి నుంచి వేరు చేసేదిగా ఉంటుంది. ఒకసారి విలాప వాక్యాలు 3వ అధ్యాయము 21వ వచనం. ఈ మాటతో మనం ఈ వాక్యము ముగించుకుందాం. ఒకసారి నా వైపు జాగ్రత్త చూడండి. ఈ విలాప వాక్యాలు ఇర్మియా గారు రాశారు, అంతే కదండి, ఇర్మియా గారు రాశారు. ఈ విలాప వాక్యాలు 3వ అధ్యాయము మీరు 21 వరకు చదివితే దేవుడే, ఎవరన్నా 1-2 మాటలు చదవండి, 1 నుంచి 21 మధ్యలో ఒక 2 భారమైన మాటలు చదవండి. దేవుడే నొక్కేశాడు, దేవుడే శిక్షిస్తున్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. దేవుడు మూసుకున్నాడు. ఆయన నా మార్గాల్ని అడ్డంగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. చూడండి, ఎవరు కట్టారు? దేవుడే. భయంకరంగా ఇశ్రాయేలుల్ని దేవుడు అణచివేసి, ఇంకా ఆయన మాట వినకుండా గోతులో వేసి రాళ్ళు కూడా కప్పేశాడు అనమాట. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. ఆయనే కట్టేశాడు. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. ఎలుగుబంటిలో ఉన్నాడట, సింహాల. ఎవరు? దేవుడే. చాటైన చోటలో నుండు సింహము వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు. అది చూడండి, ఈ మాటలు చాలా భారంగా లేవు, చాలా భారంగా ఉన్నాయి. కానీ ఇటువంటి స్థితిలో కూడా, అంటే ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుని శిక్షణ లేకపోతే సాతాను శోధన, ఏది ఏమైనా చివరికి దేవుడే నీ పాపాలకి శిక్షణగా నిన్ను కరెక్షన్లో పడితే, ఏ స్థితి అయినా భయంకరంగా ఇంకా దేవుడే అడ్డం వేస్తే నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తావు? ఇంకా నీకు నిరీక్షణ ఆధారం ఏది? యోబు అంటున్నాడు, అన్యజనులకు చనిపోతున్నప్పుడు వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళు దేవుని యందు ఆనందించలేరు. మనం ఎప్పుడూ ఆనందిస్తాం. వాళ్ళు అన్ని సమయాల్లో ప్రార్థన చేయలేరు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అన్ని సమయాల్లో ప్రార్థన చేయాలి, ఎప్పుడు ఆనందం. కానీ ఇక్కడ దేవుడే మొత్తుతున్నాడు. అయితే ఈ స్థితిలో కూడా, అంటే లోయెస్ట్ ఆఫ్ ది లో, అంటే మీ పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్ళిపోయాయండి అంటే ఇంతవరకు తీసుకొచ్చేసాం. ముందు నువ్వు నీతిమంతుడివి, నువ్వు దేవుడి చేత మొత్తపడ్డావు, సైతాన్ని చేసి శోధింపడ్డావు. చివరికి దేవుడే ఎక్కి తొక్కుతున్నాడు లోపల, ఆయన నొక్కు పడేస్తున్నాడు నిన్ను. ఆ సమయంలో నీకు నిరీక్షణ ఏమైనా ఉందా? చూడండి, అదే అధ్యాయంలో ఈ మాటలు చెప్తా 21వ వచనంలో భక్తుడు చక్కని మాట మాట్లాడుతున్నాడు. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఇది మిమ్మల్ని లేవనెత్తది. స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా లేవనెత్తది. నాకు ఆశ పుట్టుచున్నది, ఆయనకు ఆశ పడుతుందట. యెహోవా కృపగలవాడు. ఒకటి నువ్వు నమ్మాల్సింది ఏంటి తెలుసా? నీ స్థితి ఏదైనా, దేవుడు శిక్షిస్తున్నాడో సైతాన్ని శోధిస్తుందో, ఏదైనా దేవుడు కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకుండా నీ ప్రాణం ఉంది. ఇంకా నువ్వు దేవుని రక్షణ లేకుండా లేవు కాబట్టి ఆయన వాత్సల్యం ఎడతెక్కపడుతుందా? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నీ దేవుడికి వాత్సల్యత పడుతుంది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. yes lord, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడువు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన దయాళుడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే భయంకరంగా అణిచివేస్తున్నాడో, నీ ప్రార్థన వినకుండా అడ్డురాళ్ళు పెట్టేసి
ఎవరైతే ఎలుగుబంటిలాగా సింహంలాగా నీ మీద ఉరికి పడుతున్నాడో ఆయన పరిస్థితుల్లో కూడా భక్తుడు అంటున్నాడు, ఆయన ఆశ్రయించినట్లా యెహోవా దయాళుడు, తను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఇది నమ్మాలి మనం. దేవుడు దయాళుడని నమ్మాలి. దేవుడు కఠినాత్ముడు కాదు. దేవుడు నన్ను నిర్మూలన చేయడు. నా స్థితి ఏదైనా నా దేవుడు లేవనెత్తే ప్రేమామయుడని నమ్మాలి. ఈ మాటలట ఆయనకి ఆశ కలిగిస్తున్నాడు. తర్వాత నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో హల్లెలూయా కనిపెట్టుట ఓపికతో కనిపెట్టుట మంచిది మంచిది. ఇప్పుడు నా మెసేజ్ ఏంటంటే ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. నీ స్థితి ఏదైనా వీళ్ళకన్నా భయంకరమైన స్థితి లేదు కదా. ఇర్మియా గారు ఆ మాటలని చదివితే నీ జీవితంలో ఇప్పుడు కొంచెం రాలేదు అలాంటిది. అంత భయంకరంగా దేవుడే ఎలుగుబంటి అయిపోతే, దేవుడే సింహమై నీ మీద గర్జిస్తే, యోబు గారి పరిస్థితి ఎంత దీనమైన స్థితి. అటువంటప్పుడు కూడా వారు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడా నువ్వు నమ్మదగిన వాడవు, దేవుడా నువ్వు ఆశ్రయించిన వారిని వదిలేవు, నువ్వు నన్ను నిర్మూలము చెయ్యవు అని మాట్లాడతారు. కాబట్టి ఈ సమయంలో ప్రశ్నకు జవాబు కావాలి. చెప్పండి ఎవరన్నా, నువ్వు ఇప్పుడు ఉన్న స్థితి ఈ మాటలు బట్టి, మీరున్న స్థితి ఈ మాటలు బట్టి మరి దేవుని శిక్షణ లేకపోతే దెయ్యం తాలూకు శోధన అంటే ఒకటే ఒక ఆన్సర్. ఎవరన్నా చెప్తే చెప్పండి, లేకపోతే నేను చెప్పేస్తాను. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత ఓ సింతేనా అంటారు. అందుకని ఎవరికైనా ఒక కష్టం వచ్చింది, ఇది దేవుడు పెట్టాడా లేకపోతే సైతాన్ని పెట్టిందా అనడానికి బేరేజ్ ఎవరిని చెప్పగలుగుతారా? దేవుడి శిక్షణ ఎలాగా? చూడండి, ఒకటే ఒక దీనికి బేరేజ్ ఏంటి తెలుసా? దేవుడు శిక్షించిన సైతాన్ ఏమా ఓర్పు. సిస్టర్ ఓర్పు అని చెప్పారు, వెరీ గుడ్. ఓర్పుతో ఉండాలి, చాలా సంతోషం. దేవుడు శిక్షించడా సైతాను శోధిస్తుందా ఇంపార్టెంట్ కాదు. దేవుడు శిక్షించిన సైతాను శోధించిన, ఒకవేళ దేవుడు కానీ నిన్ను శిక్షణ నుంచి పట్టుకెలిగితే రోజు రోజుకి నీ శ్రమ నిన్ను దేవుడికి దగ్గరగా తెస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీకొచ్చిన కష్టము దేవుడి నుంచి దూరంగా పట్టుకెళ్తుంది అనుకో, అదేంటది? సైతాను శోధన. దేవుడు ఎప్పుడు ఏమి ఇచ్చినా ఆ కష్టంలో సుఖీ హర్లి ఎలాగైతే ఆ కాలిపోతున్న ఇంటిలో కూడా దేవుణ్ణి ఎత్తుక్కుందో అలా ఉంటుంది. సైతాను ఇచ్చిన శోధన ఎలా ఉంటుందంటే నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. మీ జీవితంలో ఉన్న ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ స్థితి అయినా ఒకవేళ దేవుడి నుంచి నేను దూరంగా పట్టుకెళ్తే అది సైతాను. ఒకవేళ ఆ కష్టం నువ్వు లాస్ అయిపోయింది, ఇదిగో నువ్వు కన్నీరు పెట్టుకుంటుంది, ఇదిగో నువ్వు కోల్పోయిన నీ ప్రియులు, నీ భయంకరమైన స్థితి, ఇప్పుడు నీ ఫినాన్షియల్ స్టేటస్ లేకపోతే నీ ఆరోగ్యం, నాకు ఈరోజు అస్సలు బాగాలేదు, రాత్రంతా నేను దేవుడు ప్రార్థన చేశాను, దేవుడు ఇచ్చింది, హల్లెలూయా. ఒకవేళ నీ స్థితి నేను దేవుడి దగ్గరే పట్టుకెళ్తుంది అనుకో, అది దేవుడు ఇచ్చిందే. కాబట్టి ఈ ఒక్క బేరేజ్తో మనము అది దేవుని శిక్షణ లేకపోతే సైతాను శోధన. ఒకవేళ సైతాన్ గారు శోధించాడు అనుకోండి, సైతాన్ గారు చిన్నపిల్లలు శోధిస్తాం, చాక్లెట్ ఇస్తాం. ఒకవేళ నువ్వు ప్రయాణిస్తున్నావు, దేవుడివే ప్రయాణిస్తున్నావు, సైతాన్ గారు ఒక చాక్లెట్ ఇస్తాడు, చాక్లెట్ తినేసి పరిగెట్టామనుకోండి, ఆడు ఇస్తాడు మళ్ళా ఎవడాడు. కొంతమంది ఉంటారు కదా, అది కూడా తినేసి పరిగెడతారు. ఓ నాయన నేను ఇచ్చి తినేసాడు పరిగెడుతున్నాడు, ఇంకా బలం తెచ్చుకున్నాడు, మళ్ళీ శోధిస్తుందా? శోధించదు. కాబట్టి ఏది ఏమైనా దేవుడి నుంచి నిన్ను దూరం చేసే ప్రతిదీ మరి దేవుని నుంచి వచ్చినది కాదు. నీ కష్టం ఏదైనా దేవునికి దగ్గరగా పట్టుకెళ్ళేది దేవుడి నుంచి వచ్చినది. యోబు ఎలాగైతే నేను మరి ఈ స్థితిలో కూడా దేవుని యందు ఆనందిస్తున్నాను, అన్ని సమయాల్లో ప్రార్థిస్తాను, ఓపికతో కనిపెట్టుకుని ఉండడం మంచిది.